కొరమీను చేపలండి. కొరమీను ఫ్రై చేయడానికి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇవన్నీ 1 kg ఉంటుంది. ఎలా తయారు చేయడమో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫ్రైకి బాగుంటుంది. ముందుగా ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, 1 టమాటా పండు, 1 ఎర్రగడ్డ. తవా ఫ్రై అన్నమాట. తవాలో ఫ్రై చేయడానికి కొద్దిగా పసుపు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొద్దిగా సాల్ట్, 1/2 లెమన్, ఇవంతా వేసి కొద్దిగా పట్టా లవంగం కొద్దిగా వేస్తే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చింతపండు రసం అండి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా నైస్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఈ గ్రేవీ అంతా దీంట్లో వేసుకొని అట్లే కరివేపాకు కొద్దిగా వేసి మొత్తము ఇది బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టినాక మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా బాగా ఊడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, బాగా ఊరిపోయింది. ఇప్పుడు ఒక పెనంలో మనము నూనె పోసి ఫ్రై చేసుకోవాలి. కొద్ది ఎక్కువగా నూనె పోసుకోవాలి. ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. సిమ్ములోనే పెట్టుకోవాలండి స్టవ్, లేకంటే సరిగ్గా లోపల ఉడకదు. కాబట్టి సిమ్ములోనే పెట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉండాలి. కొద్దిగా నూనె పోసుకోవాలి.
అంతే అండి, కొరమీను రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మసాలాతో చాలా బాగుంటుంది. మనము నూనెలో ఫ్రై చేసే కంటే ఇట్లా తవాతో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. ఎలా ఉన్నదనేసి ఒకసారి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కొరమీనుకి సాంబారు చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కొరమీనుకి సాంబార్ పోసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబారు